స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ. తెలివైన కథలు చెప్తాం. ఓ అనగా అనగా ఒక ఊళ్ళో ఒక కోటయ్య కోటమ్మ అని భార్యాభర్త ఉండేవాళ్ళు. ఇది రైతు కూలీలు, పేదవాళ్ళు పాపం. అయితే ఏదైనా అవసరమైతే ఎవరి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర నుంచి కాస్త అప్పు తెచ్చుకుని మెల్లిగా రూపాయి చొప్పున తీర్చుకునేవాళ్ళు. డబ్బులు ఉండాలి కదా తీర్చడానికి. సంక్రాంతి పండగ వచ్చిందట. మామూలుగా సంక్రాంతి నాడు మన వైపు అంతా కనుమ నాడు గారెలు చికెను వండుకుంటారు, కోడి కూర తింటారు. కోడి కూర తినాలంటే కోళ్ళు ఉండాలి, లేదా కోడిని కొనాలి. సరే ఏం చేశాడు, కోళ్ళు ఎవరిస్తారు, ఎవరి కోళ్ళని వాళ్ళు కోసుకుంటూ ఉంటారు. అందుకని ఏం చేశాడంటే చలమయ్య గారని ఒక మూతుబరి ఉన్నాడు. ఆయన వడ్డీ వ్యాపారాలు అవి చేసేవాడు, కొంచెం వ్యాపారస్తుడు. బోల్డ్ కోళ్ళు ఉన్నాయి ఆయన దగ్గర. అయితే ఏమైంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. దారిపోతూ కనపడ్డాడు. ఏరా కోటయ్య ఎక్కడికి రా బయలుదేరావంటే, బాబు కోడి ఏదైనా చూద్దామని వెళ్తున్నానండి, ఎవరి దగ్గరైనా దొరికితే కోడి తెచ్చుకుందామని. డబ్బులు ఉన్నాయిట్రా అన్నాడు. డబ్బులు లేవు బాబు. అదే కదా, డబ్బులు ఉంటే సంతకే వెళ్ళేవాడిని, మన వాళ్ళ ఇళ్లలోనే ఎవరి దగ్గరైనా ఓ కనీసం కోడి పెట్ట అయినా దొరికితే బాగుండని వెళ్తున్నానంటే, దాని దేవుందిరా మన దగ్గర లేవు బోల్డ్ పెట్టలు, కాస్త బలిసిన పెట్టను ఒకదాన్ని తీసుకెళ్దు కానీ అన్నాడు. బాబు ఎంత వేసుకుంటారండి రేటు అన్నాడు కోటయ్య. మరి అడగాలి కదా రేటు. రేటుదే ఉందిరా, ఎప్పుడో తీరుద్దు కానీ నీకు తీరినప్పుడు లెక్కరైన రాసి పెడతాగా, నీకు కావాల్సింది తీసుకెళ్ళమన్నాడు. దొడ్లోకి వెళ్ళాడు. వెనకాల చిన్న గంపలు అవి పెట్టుకుంటారు కదా, కోళ్ళకి చుట్టూ సన్న పుల్లలతోటి పాతి ఒకటి రౌండ్ లాంటిది పెట్టి అందులో పెడతారు. వాటిలోంచి కాస్త బలంగా ఉన్న ఒక కోడి పెట్టని తెచ్చుకున్నాడు. పెట్టంటే గుడ్లు పెట్టేది. సరే దాన్ని తెచ్చుకున్నాడు. చూపించాడు. బాబు ఇది తీసుకెళ్తానండి, పూల కోడి పెట్టన్నాడు. బాగానే ఉంది, పెట్టని తెచ్చుకున్నాడు. నేను రాసి పెడతాలేరా అన్నాడు. మరుసటి సంక్రాంతి ఈ సంవత్సరం అంతా గడిచిపోయింది. వీళ్ళు పావలా 10 పైసలు ముంతలో వేసి కోడి తాలూకు ఖర్చుకి పెడుతున్నారు పక్కన. అక్కడి నుంచి ఏమైంది, కొన్నాళ్ళు గడిచింది. మధ్యలో ఆయనకు అనారోగ్యం, ఈవిడికి అనారోగ్యం, అందులో పెద్దగా డబ్బులు వేయలేకపోయారు. సరే సంక్రాంతి పండగ కూడా వెళ్ళిపోయింది, మళ్ళీ సంక్రాంతి కూడా వెళ్ళిపోయింది. ఈ సంక్రాంతి నాటికి ఏమైంది, చుట్టాలింట్లో ఎవరిదో ఏదో ఫంక్షన్ వచ్చింది. వాళ్ళు కోడి కూర పెట్టారు. ఈ కోడి కొనుక్కోకర్లేదు, నిరుటి కోడిదే బాకీ తీర్చాలి. సరే ఏం చేశారు, ఆ ముంత సంకలో పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, చలమయ్య గారింటికి. బాబు కోడి రేటు చెప్తే ఇచ్చేస్తానండి, ఏడాది దాటిపోయింది అన్నాడు. దాందే ఉందిరా, నేను రాసి పెడతానుగా, లెక్క చూడాలన్నాడు. కోడి రేటుకి లెక్క చూడటం ఎందుకు బాబు అంటే, అదేమిట్రా దానికి బోల్డంత తతంగా ఉంది, నేను రాస్తాగా, నువ్వు వెళ్ళు నేను చూస్తాలే అన్నాడు. ఇతను ఇంటికి వెళ్ళేసరికల్లా అక్కడ ఏదో ఇబ్బంది వచ్చింది. ఒక 5-6 నెలలు గడిచిపోయినా, ఎండాకాలం కూడా గడిచిపోయింది. అంటే కోడిని తీసుకుని ఓ సంక్రాంతి పండగ నుంచి రెండో సంక్రాంతి అంటే ఏడాది, అక్కడి నుంచి ఎండాకాలం అంటే 6 నెలలు ఏడర్థం అయిపోయింది. సరే ఏమైంది, దసరాలు ఇంచుమించుగా శ్రావణ మాసం కూడా వచ్చేసింది, వర్షాలు వచ్చేసినాయి. ఈ వర్షాకాలం అంటే గింజలు వేసే కాలాలు ఉంటాయి కదా, ఆరుగాలం విత్తుతూ ఉంటారు, ఆ పనులు ఉన్నాయి. వీళ్ళు బిజీగా ఉన్నారు. ఎలాగైనా డబ్బులు ఇచ్చేసేయాలి, చాలా డబ్బులే ముంత నిండిపోయిందని భార్య కోటమ్మగా అనేసరికల్లా ఈయన మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆయన ఏం చేశాడు, ఒక బారెడ్ లిస్ట్ రాసి కాగితం చేతిలో పెట్టాడు. ఇదేమిటి బాబు ఇన్ని అంకెలు ఉన్నాయి దీని నిండా, నేను తీసుకెళ్ళింది ఒక్క కోడే కదా అన్నాడు. అవునరా ఒక్క కోడి పెట్టే అని చూసి కింద రేటు చూసి 250 రూపాయలు ఇవ్వాలిరా అన్నాడు. బాబు 30 రూపాయలు చేసే కోడికి 250 అడుగుతున్నావా, అదేమిటి నాయన అంటే, అవునరా నేను ఏడర్థం నాడు పట్టుకెళ్ళావు, ఈ ఏడర్థంలో అది ఎన్ని కోడి గుడ్లు పెట్టేది, అందులో ఎన్ని పెట్టలు అయ్యేవి, అవి ఎన్ని గుడ్లు పెట్టేవి, ఆ లెక్కంతా రాయొద్దు. ఆ లెక్కంతా రాసి ఇంకా నేను మనవాడివని కొద్దిగా నీకు కాస్త డిస్కౌంట్ ఇస్తే 250 అయిందిరా, ఆ 250 ఇచ్చేసి కదలమన్నాడు. ఈయన నిర్ఘాంతపోయాడు. 30 కాకపోతే 40 అడుగుతాడు కోడి పెట్టకనుకున్నాడు. 250 లెక్క ఏమిటి, అదేమిటి బాబు నేను అంత ఇవ్వలేనంటే, అదేమిట్రా పద మున్సబ్ దగ్గరికి వెళ్దామని మున్సబ్ గారింటికి తీసుకెళ్ళాడు. చలమయ్య గారు చెప్పాడు, బావా ముందర సంవత్సరం సంక్రాంతి నాడు వీడు నా దగ్గర కోడి పెట్టని తీసుకెళ్ళాడు, పూల కోడి పెట్ట, అది గుడ్లు ఎక్కువ పెట్టే రకం. మరి ఈ ఏడర్థంలో ఈ 2 ఏళ్ళు అంటే అదే మనం ఏడర్థం అంటాం, 2 ఏళ్ళైనా చెప్పచ్చు. ఆ సంవత్సరము మరుసటి సంవత్సరం ఎన్ని గుడ్లు పెట్టేది, అందులో ఎన్ని పిల్లలు అయ్యేవి, ఎన్ని పుంజులు, ఎన్ని పెట్టలు, ఆ పెట్టలు పెట్టిన గుడ్లు, ఆ లెక్కంతా కలిపితే 250 అయింది. వీడు కాదంటున్నాడు చూడమంటే ఆయన గబగబా అంతా చూసాడు. బాగానే ఉందిగా అన్నాడు. బాగానే ఉంది కదా, 250 ఇచ్చేయమనగానే లబలబలాడుతూ 40 రూపాయల కోడి పెట్టకి 250 రూపాయల వడ్డీ వేసినా ఇంత అవ్వదు కదా అని నెత్తుగోక్కుంటూ ఈ కోటయ్య ఇంటికి వెళ్ళడం వెనక్కి తిరిగాడు. తిరిగేసరికల్లా కరణం గారు ఎదురుపడ్డారు. కరణం గారు
ఎరా కోటయ్య మొహం వెళ్ళాడేసావు, కూలి దొరకలేదా అన్నాడు. కూలికి ఏముంది బాబు, కూలి దొరికింది, ఏమిటో కాగితం అంటే చూడండి అని ఆ కాగితం ఎత్తి ఈయన చేతిలో పెట్టాడు. ఆయన చూసి ఎక్కడిదిరా ఏమిట్రా అని అడిగాడు. నేను ముందటి సంవత్సరం సంక్రాంతికి కోడిపెట్టని తెచ్చుకున్నానండి. ఆయన ఈ లెక్కంతా చెప్పి ఇదన్నాడు. ఇక్కడ నుంచి మున్సబ్ గారి దగ్గరికి వెళ్తే మున్సబ్ గారు కూడా ఆయన చెప్పింది కరెక్టేనంటున్నాడు. అనేసరికల్లా మున్సబ్ కూడా నీకు వేసాడురా టోపీ, వాళ్ళిద్దరూ పంచుకుంటారు ఆ డబ్బులు, ఓ పని చెయ్యి. మున్సబ్ దగ్గరికి వెళ్ళి నాకు మీ లెక్క ఆయన లెక్క ఏమీ అర్థం కాలేదు, రచ్చబండ దగ్గర 4 పెద్దవాళ్ళ ముందు తీర్పు చెప్పించుకుంటాను, వాళ్ళందరూ ఇవ్వమంటే ఇచ్చేస్తానని చెప్పు రేపు సాయంత్రం అని చెప్పాడు. సరే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి ఆయన కరణం గారు వెళ్ళిపోయాడు. ఈ కోటయ్య మళ్ళీ వెనక్కి వెళ్ళి మున్సబ్ గారితో, బాబు మీరేదో చెప్పారు, ఆయన ఏదో రాశాడు, నాకు అది అర్థం కాలేదు, ఇది అర్థం కాలేదు, 4 మా కుల పెద్దలు మీ కుల పెద్దలు అందరూ పెద్దవాళ్ళు, ఊళ్ళో రైతులు మోతుబర్లు వాళ్ళు రచ్చబండ దగ్గర కూర్చుంటారు, అక్కడ మాట్లాడుకుని నేను ఈ లెక్క చెల్లిస్తానండి, నాకు అర్థం కాలేదు, కాబట్టి రేపు సాయంత్రం అన్నాడు. ఇంకోసారి చలమయ్యకి చెప్పమన్నాడు. చలమయ్యకి చెప్తే నాకేమన్నా భయమా, నేను రాసిన లెక్క నా కోడి, తిన్నది నువ్వు, డబ్బు కట్టాల్సింది నువ్వు, నాకేం భయం అన్నాడు చలమయ్య. సరే బాగానే ఉంది. మర్నాడు ఇతను తన చుట్టుపక్కలందరికీ చెప్పుకున్నాడు కోటయ్య, ఫలానా ఫలానా కథ, అందరూ అక్కడికి రండి అని. అందరూ చేరారు. సాయంకాలం అయింది, 3 గంటలకో ఎప్పుడో చేరితే ఎవ్వరూ అందరూ వచ్చారు కానీ కరణం గారు మాత్రం రాకపోయేసరికల్లా నవ్వారు ప్రతి వాళ్ళు. ఆయన ఏదో లెక్క చెప్పాడు చలమయ్య, నీ పరిస్థితికి జాలిపడి ఒక కోడిని ఇచ్చాడు, తినేసావు శుభ్రంగా, ఆయన చెప్పిన లెక్క ప్రకారం నోరు మూసుకుని ఇచ్చేయాలి, అంతేగాని ఈ కరణం గారిని ఎందుకు పెట్టావు, కరణం గారు ఏమి మాట నిలుపుకోవడం ఇంతసేపు అయినా రాలేదని అన్నారు. బాగా చీకటి పడుతుండగా కరణం గారు వచ్చారు. క్షమించాలి ఆలస్యం అయిపోయింది, నేను రాననుకుంటున్నారు ఏమిటో, అదే చిన్న పని ఉంది అన్నారు. అదేమిటి చీకటి పడేదాకా ఏం పని చేస్తున్నావో బావా అని ఎవరో అడిగారు. అడిగితే ఏముంది, రేపు పొద్దున్నే పొలంలో నారుమడి పోయించాలి, అందుకని విత్తనాలు వేయింపించాను అన్నట్టు. అనేసరికల్లా మున్సబ్ గారు అన్నాడు భగవాగా నవ్వేసి వెటకారంగా ఎగతాళిగా, వేయించిన విత్తనాలు ఎక్కడైనా మూలుస్తాయండి కరణం గారు, ఏం తెలవండి బేమర్లు మళ్ళీ మీరు అన్నాడు. అనగానే కరణం గారు అన్నారు, అదేమిటండి ముందటి సంవత్సరం కోటయ్య తిన్నటువంటి కోడి ఈ సంవత్సరం దాకా గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసి అవి గుడ్లు పెట్టగాలేంది, వేయించిన గింజలు మొలవుటండి, వేయించిన గింజలు కూడా లక్షణంగా మొలుస్తాయి అనగానే ఊరంతా నవ్వారు, అందరూ నవ్వారు. అప్పటికి అర్థమైంది అందరికి. అప్పటిదాకా ఇది ఇతను వీళ్ళ చుట్టాలకు చెప్పుకున్నాడు కానీ ఊళ్ళో తెలియదు. 250 రూపాయలు బాకీ, అది తీర్చడానికి వీడు ఏడుస్తున్నాడు అనుకున్నారు. ముందర సంవత్సరం తిన్న కోడి గుడ్లు పెట్టడం ఏమిటి, ఆ రోజే కాల్చుకు తినేసాడు వాడు. సరే అందరు నవ్వారు. నవ్వేసరికి ఊళ్ళో పెద్దలందరూ కేకలేశారు, అందరూ ఎగతాళి చేశారు. ముందు సంవత్సరం వాడి పొట్టలో ఉన్న కోడి నీ దొడ్లో గుడ్లు ఎట్లా పెడుతుందయ్యా, ఇవేం మాటలు, 40 రూపాయలు ఇస్తాడు, 30 కాదు, ఇంత లేట్ అయింది కాబట్టి 10 రూపాయలు పైన వేసిస్తాడు అంటే వీడు ఏమన్నాడంటే, ఇంత గొడవ చేశాడు, ఈ ముంతలో ఎన్ని డబ్బులు ఉంటే 30 పైనే ఉంటాయండి, 40 కూడా పైనే ఉంటాయి, ఎన్నైతే అన్నీ నేను చలమైకి ఇచ్చేస్తాను అన్నాడు. అనేసరికల్లా కరణం గారు ఒప్పుకోలేదు. ఒక పేదవాడిని ఇంత దూరం తెప్పిస్తే వాడు డబ్బులు ఇవ్వాలా అండి, ఈ లోపల చలమై కాస్త వెళ్ళిపోయాడు కామ్గా అక్కడి నుంచి, పరువు పోయింది. 4 నవ్వేశారు కల్లా, అక్కర్లేదురా నాయన నీ డబ్బులు నువ్వే ఉంచుకో, ఓ 2 కోళ్ళు కొనుక్కుని దాంతో కోడి పిల్లలు పెంచుకో, వచ్చే సంవత్సరం ఎవరి దగ్గర నువ్వు కోళ్ళు తీసుకోక్కర్లేదు, వాడిని ఇంత చిత్తక్షోభ పెట్టినందుకు ఈ చలమైకి శాస్త అనమాట. మున్సబ్ గారిని అందరూ ఎక్కిరిచారు. మున్సబ్ గారిని ఎత్తి మీద కొట్టేసుకుని కామ్గా లేచి వెళ్ళిపోయారు. కథ కంచికి మనం ఇంటికి. ఇప్పుడు కరణం గారి తెలివి, ఒక పేదవాడిని రక్షించడానికి ఒక పెద్దవాడి చేసే ప్రయత్నం మంచి కథ కదా, సరదాగా చెప్పచ్చు పిల్లలకి. ఇప్పుడు మనం నువ్వు కిందసారి కనుక నువ్వు అలా చేయకపోతే ఇలా జరుగుండేది అలాంటివి ఆలోచించుకుంటూ ఉంటావు. అవును అవును. నువ్వు అడ్డం వచ్చావు, లేకపోతే నేను బాగా చేసేవాడిని, అప్పుడు ఇలా అలా ఎలా జరుగుతుంది, అక్కడికి ఆగిపోయింది, ఆ కథ అక్కడికే ఆగిపోతుంది, మళ్ళీ తర్వాత కంటిన్యూ అవ్వదు కదా. ఇలా అవ్వకపోయింటే అలా జరుగుంటే, అలా జరిగాక ఇలా జరిగితే, అంటే అవన్నీ ఫూలిష్ థింగ్స్, అక్కడికి అయిపోయింది అయిపోయినట్టే. పిల్లలకి ఇలాంటి కొన్ని మాటలు మాట్లాడతారు వాళ్ళు. అవునవును. మాట్లాడేటప్పుడు చెప్తూ ఉండాలి. ఈ కథ చెప్తే చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా. ఇంకొక స్టోరీతో కలుద్దాం తప్పకుండా.